అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథసప్తి మహోత్సవం తిరుమలలో అత్యంత వైభవంగా జరుగుతుంది. సూర్య జయంతిని రథసప్తమి పేరుతో వైష్ణవాలయాల్లో విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు శ్రీ మలయప్ప స్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్త కోటిని అనుగ్రహిస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీవారి మందిరం మహాద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేశారు. విద్యుత్ అలంకరణలు చేపట్టారు. ఇందుకోసం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు వినియోగించారు. ఇక శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఉదయం 5:30 మలయప్ప స్వామివారు ఆలయం నుంచి వాహన మండపానికి వేంచేశారు. అక్కడ విశేష సమర్పణ అనంతరం సూర్యోదయానికి ముందే 4 మాడవీధుల్లోని వాయువ్య దిశకు వాహనం చేరుకుంది. సూర్యోదయం కాగానే తొలి కిరణాలు స్వామివారిని తాకుతాయి. ఈ సమయంలో సర్కారు హారతి మొదటి వాహనం ముందుకు కదులుతుంది. రథసప్తమి సందర్భంగా ఇవాళ ఒక్క రోజులోనే 7 వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు వాహన సేవ కొనసాగుతుంది. సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్ర స్నానం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనంపై స్వామివారు విహరించనున్నారు. రథసప్తమి రోజుల సూర్యోదయం సమయంలో స్వామివారు సూర్యప్రభ వాహనంలో దర్శనం ఇవ్వడాన్ని భక్తులు పార్వస్యంతో మునిగిపోతారు. ఇక రథసప్తమికి 2 లక్షలకు పైగా భక్తులు తిరుమలకు వస్తారని టీటీడీ అంచనా వేసింది. వాహన సేవలు వీక్షించేందుకు గ్యాలరీలో ఉండే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది. 14 రకాల మెనూతో భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. మాడవీధుల్లో భక్తులకు సేవలు అందించడానికి విజిలెన్స్ సిబ్బంది, పోలీసులతో పాటుగా 3700 మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భావగ్రాహి జనార్దనుడు మన సనాతనమైనటువంటి ఈ హిందూ ధర్మంలో ప్రతి పండుగకు కూడా ప్రకృతి ఫలమైనటువంటి మార్పులతో కూడినటువంటిది.